అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. దర్శక దిగ్గజాలు బాపు విశ్వనాథ్ తెరకెక్కించిన ముత్యాల ముగ్గు, శంకరాభరణం, మన ఊరి పాండవులు, పెళ్లి పుస్తకం లాంటి సినిమాలకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాల్లో కథకి చాలా కీలకమైన పాత్రల్ని పోషించి ప్రేక్షకులని మెప్పించిన నటి ఝాన్సీ. 1960వ దశకంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఝాన్సీ తన కెరీర్లో సుమారు 500 సినిమాల్లో పలు రకాల క్యారెక్టర్స్ని పోషించింది. భానుమతి, సావిత్రి లాంటి మహానటీమణులకి తల్లిగాను నటించిన ఝాన్సీకి గయ్యాలి, ఈర్ష్యతో కూడిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. రీసెంట్గా ఝాన్సీ నిన్న విజయవాడలో తనువు చాలించారు. వయసు పైబడడంతోనే ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ ఇలా అందరి హీరోల సినిమాల్లోనూ నటించింది. ఒక్క అక్కినేని నాగేశ్వరరావుతో సుమారు 100 సినిమాల్లో దాకా నటించి ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. చివరిసారిగా నందమూరి హరికృష్ణ, వైవిఎస్ చౌదరి కాంబోలో వచ్చిన హిట్ మూవీ సీతయ్యలో విలన్ క్యారెక్టర్ ముఖేష్ ఋషికి తల్లిగా నటించింది. కృష్ణా జిల్లా గుడివాడ ఆమె స్వస్థలం. సిద్ధి వినాయక పిక్చర్స్ అనే సంస్థని నెలకొల్పి సుమన్, రంభ, మహేశ్వరి హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో ఖైదీ ఇన్స్పెక్టర్ అనే మూవీని నిర్మించడంతో పాటు కొన్ని చిత్రాలకి ఫైనాన్సర్గా కూడా పనిచేసింది. ఆమె మృతి పట్ల తెలుగు చిత్ర నిర్మాత మండలితో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.